హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లు టెక్ తెలుగు. ఇవాళ వీడియో లేదంటే యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది. సో ఇప్పటికీ చాలాసార్లు యూట్యూబ్ అయితే అప్డేట్ అయ్యింది, అవుతూనే ఉంటుంది. కానీ చాలాసార్లు మనకి షాక్ అయితే ఇచ్చింది యూట్యూబ్. ఈసారి మనకి గుడ్ న్యూస్ అయితే తెచ్చింది. సో అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడైనా యూట్యూబ్ రిలేటెడ్ కానీ లేదా టెక్ రిలేటెడ్ కానీ వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మానిటైజింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు మనకి 10,000 వ్యూస్ ఉంటే మనకి మానిటైజింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు 4,000 అవర్స్ వాచ్ టైం, 1,000 మంది సబ్స్క్రైబర్స్, ఈ రెండు ఉంటేనే మనకి మానిటైజింగ్ అవుతుంది. సో అలాగే కమ్యూనిటీ ట్యాబ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కోర్స్ అందరికీ తెలుసు, ఎందుకంటే క్రియేటర్స్ కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో అయినా ఒకసారి చెప్తాను కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏందో. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాం, కానీ దానికి రీచ్ రాకపోవచ్చు. అదే కమ్యూనిటీ ట్యాబ్లో మనం ఒక పోస్ట్ పెట్టినా చాలామందికి రీచ్ అవుతుంది. ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించారా? కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెడితే అది చాలామంది ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుంది. అప్పుడు మన ఛానల్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 2 టాపిక్స్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి యూట్యూబ్ రిలేటెడ్, ఇంకోటి టెక్ రిలేటెడ్. ఈ 2 టాపిక్స్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కువ మంది ఆడియన్స్ ఏది కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. నేనేం చేయాలి? కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టాలి. ఏంటంటే సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టాను అనుకోండి. అక్కడ ఆప్షన్స్లో యూట్యూబ్ రిలేటెడ్ అండ్ టెక్ రిలేటెడ్ ఈ 2 టాపిక్స్ వాళ్ళకి ఇచ్చాను అనుకోండి. ఎక్కువ మంది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ టాపిక్ నేను చూస్ చేసుకుంటాను. సో ఇలా మనకి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. సో కమ్యూనిటీ ట్యాబ్ అనేది మనకి ఆడియన్స్కి కనెక్షన్ అయితే కుదురుస్తుంది. కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటో తెలిసిందే కదా. కమ్యూనిటీ ట్యాబ్ రావాలంటే మనకి ఇంతకుముందు 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి ఆ 1000 సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉన్నారో కమ్యూనిటీ ట్యాబ్ రావడానికి అది 500కి యూట్యూబ్ అనేది తగ్గించింది. ఇప్పుడు మనకి కమ్యూనిటీ ట్యాబ్ రావాలంటే 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. ఇది ఎప్పటి నుంచి అప్లై అవుతుంది అని మీరు అడిగితే ఇది అక్టోబర్ 12 నుంచి అయితే మనకి అప్లై అవుతుంది. అక్టోబర్ 12 కల్లా ఎవరికైతే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది అనేబుల్ అవుతుంది. సో అక్టోబర్ 12 తర్వాత 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి 1 వీక్ లేదా 2 వీక్స్ టైం తీసుకొని కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఇప్పటివరకు మనకి యూట్యూబ్ షాక్లు అయితే ఇచ్చింది, ఇప్పుడు పెద్ద గుడ్ న్యూస్ అయితే మనకి ఇచ్చింది. కమ్యూనిటీ ట్యాబ్ వల్ల మన ఛానల్ని గ్రో అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.